నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతోనే 20 ఏళ్ల ముందు చూపుతో ఆలోచించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని డివిజన్లలో ఉదయం నుండి పుట్టినరోజు వేడుకలు పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 9 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసి తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప విజన్ ఉన్న దార్శనికుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇండస్ట్రియల్ అభివృద్ధి చేసేందుకు ఈ 10 నెలల్లోనే ముఖ్యమంత్రి అడుగులు వేయిస్తున్నారన్నారు. ఎప్పటి నుండో ఒంగోలు ప్రాంతం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమి సేకరణ పూర్తయిందని, దానికోసం 110 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 75 సంవత్సరాలలో కూడా ఎంతో హుషారుగా తమ కంటే ఎక్కువ పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఎంపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా అన్ని పల్లెల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పార్టీ కార్యాలయంలో కానీ అన్ని డివిజన్స్లో కూడా పొద్దున్నే కేకులు కట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పి ఈరోజు పార్టీ కార్యాలయంలో మళ్ళీ అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారు, ఇంకా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఆయన కేక్ కట్ చేసి ఆయనకి అందరం కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజుకి కానీ తర్వాత రోజుల్లో కానీ ఎవరికి కూడా సాధ్యం కాని విధంగా ఈరోజు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన అందరం కూడా జనభూమి సృష్టికర్త. అదేవిధంగా ఈరోజు హైదరాబాదు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ మనకు సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఒక ముందు చూపుతోటి ఈరోజు ఆయన తీసుకొచ్చిన విధానాలతోటే ఈరోజు ఎంతోమంది కూడా ఈరోజు అదర్ కంట్రీస్కి పోయి ఎంతోమంది జీవనం జరుపుకుంటూ ఒక్కొక్కరు జీతాలు తీసుకొని కుటుంబ సభ్యులంతా కూడా ఎన్నో బాగుపడ్డారంటే కూడా ఆయన ముందు చూపుతోటి ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కూడా ఏపీని మొదట్లో తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఒంగోలు మన పార్టీ ఆఫీసులో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు సంతోషంగా మనం కేక్ కటింగ్తో కూడా జరుపుకున్నాం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జూన్ నెలలో అంటే 4వ పర్యాయము వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అహర్నిశలు పనిచేయటం అనేది చూసా ఉన్నాం. నా రాజకీయ జీవితంలో కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో భారతదేశంలోనే ఇంత కష్టపడే వ్యక్తి అనేది ఎక్కడా చూడలేదు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు 47 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనేది కూడా చేసి 9 పర్యాయాలు వారు ఎమ్మెల్యేగా కూడా ఉంటూ 4 పర్యాయాలు వారు ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తి వారు. వారికి ఉన్న అనుభవం అనేది ఈ దఫా ముఖ్యమంత్రి కాగానే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అనేది ఎక్కువగా వారి మనసులో పెట్టుకొని సంక్షేమ పథకాలు అనేది కూడా మేనిఫెస్టోలో కూడా ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పథకాలు అనేది కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామనే దానికి దాదాపు ఇప్పుడున్న ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. 2 సంవత్సరాల కాలంలో 10 లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఈరోజు గ్యారంటీగా కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. మన ప్రాంతాల్లో ఒంగోలు ప్రాంతంలో అయితే సంతోషకరమైన వాతావరణం ఏమిటంటే ఎప్పటి నుంచో
నేను మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావన చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్య రామ్మోహన్ నాయుడు గారు ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది మనం చేసుకుంటే బాగుంటుందని వారు చెప్పడం కూడా జరిగింది. బట్టే ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇప్పుడు జనార్దన్ గారు మేమంతో సంతోషంగా దాదాపు 657 ఎకరాలకి 115 కోట్ల రూపాయలతో కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ రావడం కూడా జరిగింది. ఇది ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుపుకునే దాని కొరకు కూడా పోతుంటుంది. ఇవన్నీ కూడా నాకు నా రాజకీయ జీవితంలో గడిచిన 5 సంవత్సరాల్లో చేయలేని ఇప్పుడు అన్నీ కూడా చేస్తున్నామంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహము, గౌరవ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అంటే జనార్దన్ గారు వారు ఇచ్చే సహకారంతో కూడా ఇవి చేసుకొని రావటం అనేది. ఒంగోలు పట్టణానికి ముఖ్యంగా కూడా ఎయిర్పోర్ట్తో పాటు మామూలుగా చూస్తున్నాం ఎల్సీ నంబర్ 207 నగరహారం గేట్ దగ్గర కూడా ఆ పని అనేది కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయినప్పుడు దానికి LHS అనేది లో హైట్ సబ్వే అనే దానికి కార్యక్రమం కూడా జరుగుతుంది. శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా పర్యవేక్షిస్తూ దాన్ని జూలై మాసం ఆఖరిలోనో లేకపోతే ఆగస్టులో కూడా ఓపెనింగ్ చేసుకోవడం అనేది వస్తుంది. అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కూడా మనకు ఒక రింగ్ రోడ్ అనేది రోడ్ అనేది ఎంతో అవసరం ఉన్నది. ఆ పైన ఆ బైపాస్ని రింగ్ రోడ్ని కనెక్ట్ చేసేదాని కొరకని ప్రతిసారి మన జనార్దన్ గారు కూడా పదే పదే నాకు చెప్తున్నప్పుడు నేను ఢిల్లీలో గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి ఇచ్చిన తర్వాత వారు ఆదేశాలు ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఉన్నప్పుడు కూడా ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు అనేది ఒంగోలు ప్రాంతానికి అనేది మనం చేయగలిగేది మంచినీటి ప్రాజెక్ట్ అనేది కూడా జనార్దన్ గారు ఎప్పుడు అడుగుతుంటారు. మొన్నే చెప్పారు అమృత్ 2.0 కూడా హైబ్రిడ్ మోడల్లో కూడా దానిని కూడా మనల్ని కూడా కొత్తగా కూడా టెండర్లు పిచ్చి చేసేదాని కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని. ఈ అభివృద్ధి అంతా కూడా మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు క్రికెట్ స్టేడియం ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా అంటున్నారు. స్టేడియం అనేది నిర్మాణం చేయాలి అనేది మన జనార్దన్ గారి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది కూడా అంటే ఈ అభివృద్ధి అంతా ఎంతో సంతోషకరంగా జరుగుతున్నాయంటే దానికి కారకులు అనేది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ అవసరం ఉందనేది ప్రజల ఉద్దేశమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నాయుడుపాలెం టంగుటూరు బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. 2019-24 కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల ఎంతో నష్టపోయామనే భావన ప్రజల్లో ఉందని మంత్రి స్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు విశిష్టత, విజన్, సమర్థత రాష్ట్రానికే కాకుండా దేశానికి ఎంతో అవసరమని అన్నారు. అధికారులతో పాటు మంత్రులకు లోపాలు దిద్దుకొని ముందుకు పోవాలని చెప్పే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు నిలుస్తారని అన్నారు. రాష్ట్రంలో గర్వించదగిన రోజు ఈ రోజు అని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ ఆశీస్సులతో వారి ఆశయాల సాధన కోసం స్వర్ణాంధ్ర రథ సారథి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బెల్లం జయంత్ బాబు, కామని విజయ్ కుమార్, చదలవాడ చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, కామని నాగశ్రీను, ఎస్సీసీఎల్ నాయకులు భాస్కర్, జక్కుల శ్రీను, మహిళా నాయకులు భారతి, శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజనరీ లీడర్ ఈ రాష్ట్రం కోసం ఉండాలి. గత 5 సంవత్సరాలు నష్టపోయిందనే విషయాన్ని బహిరంగంగానే తెలియజేసిన పరిస్థితి. ఈ నాయకుని యొక్క విశిష్టత, ఆ నాయకుని యొక్క సమర్థత, ఆ నాయకుని యొక్క విజన్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు దేశానికి కూడా ఆదర్శప్రాయం. వారు ప్రతి దానికి విషయంలో కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా పూర్తి యొక్క అవగాహన కలిగి మంత్రులందరినీ చక్కని దిశానిర్దేశం చేస్తూ అధికారులకు కూడా తెలియని విధంగా అధికారులకు కూడా తను చెప్పేటువంటి పరిస్థితుల్లో అంటే ఈ లోపాలు ఉన్నాయి, ఇవి దిద్దుకొని ముందుకు పోవాలని చెప్పేటువంటి సమర్థత దక్షత కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి కూడా అది మన గర్వకారణం. ఇందాక సత్య గారు చెప్పినట్టు
ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆయన సిబిఎన్ లోకేష్ గారు చెప్తారు. మీకు ఎవరున్నారంటే మాకు సిబిఎన్ ఉంటారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనే విషయాన్ని మనందరం కూడా గర్వంగా చేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఆంధ్ర రాష్ట్ర గర్వించిన రోజు. ఎందుకంటే ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన ఆశీస్సులతోటి ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ప్రపంచమంతా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూడటానికి ఆయన పడిన కష్టానికి ప్రతి తెలుగువాడి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన వ్యక్తి, గొప్ప మహనీయుడు, మన గౌరవ. రానున్న 2 సంవత్సరాల్లో అమృత్ పథకం ఫేజ్ 2 పూర్తి చేసి నగరంలో రోజు మంచినీరు ఇవ్వాలని చిరకాల కల నెరవేరుతుందని, దీంతో అతి త్వరలో నగరంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. పోయినసారి అమృత్ 2లో అది స్టార్ట్ చేయాల, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు అది క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం స్టేట్ వైడ్ అని 1 మంత్ ముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఏదైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. దాంట్లో మన నియోజకవర్గం కూడా పాతది 380 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 410 దాకా ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి ఏంటంటే ఒక పార్ట్ వరకు పైప్ లైన్లు కొన్ని చేసాం, మిగతాది ఏరియా అంతా కూడా పైప్ లైన్లన్నీ కూడా అది వరకు 20-30 సంవత్సరాల కింద డ్రింకింగ్ వాటర్ది అంత 1.5 అడుగు ఉంది. దాన్ని 3 ఇంచులుగా పైపుని రేపు వేయబోతా ఉన్నారు. 3 ఇంచులు పైపు వేస్తే మళ్ళీ మనకు 35 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది రాని పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక ఆలోచన. దాన్ని పోయినసారి మేము అన్ని ఎస్టిమేషన్లు వేసి మనకి ఎంత అవుతుందో చూసి దానికి ఏది వేస్తే పర్మనెంట్ సొల్యూషనో అనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేసాం. మనకు అది వేసేసి వాటర్ బెడ్లు కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవుతుంది. 4 ట్యాంక్స్ కూడా వస్తాయి. 100% మనకి ఈ నెలలో టెండర్ అయిపోతే వితిన్ 2 years 2.5 years లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఎప్పటి నుంచో అనుకున్నది ఆ కలర్ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది తొందరలోనే ఈ ట్రిప్లోనే మీకు ఖచ్చితంగా ఒంగోలుకి తాగునీరు సమస్య అనేది పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వస్తూ ఉన్నాయి, వాసన వస్తూ ఉంది, దానివల్ల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దాన్ని కూడా రేపు ఎల్లుండి రివ్యూ పెట్టుకున్నాం. రివ్యూలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా చూసి మేము చెప్పినట్టు 4 నుంచి రాత్రి 10 లోపల ప్రతి ఏరియా కూడా మంచినీళ్ళు 3 days ఒకసారి ఇచ్చేటట్టుగా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రతిరోజు ఇచ్చేదానికి మేము అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. పోతురాజు కాలువ అదే పోరాడుతున్నాను, మీ అందరికి కూడా తెలుసు. పోతురాజు కాలువ అప్పుడు 89 కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి 3 కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బందులు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి పోతురాజు కాలువది కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాని నిధులు సమకూరే దాన్ని బట్టి పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈలోపు టెంపరీగా ఉండడానికి దాని క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టి అవన్నీ జరుగుతూ ఉంది. బాబు గారిది కూడా రేపు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంటను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దర్శి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వివిధ మండలాల ఎంపీపీలు, నాయకులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే కూడా మామూలుగా రావాలని అంటూ ఉండేమో అయ్యి అది వాళ్ళ బర్త్డే అని అన్నారు. ఇంకా సంతోషం.
పొల్యూషన్ సర్టిఫికేట్ ఆ ఓల్డ్ హౌసింగ్ లో కూడా కొత్త స్కీమ్ లో వస్తుంది 150+1 ఏపీలో మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూల్ను విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా విడుదల చేశారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పాల్గొని ఉత్సాహభరితంగా క్రీడల్లో పాల్గొనాలని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో వైఎస్ఆర్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, కొత్తపట్నం మండల ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డిలు ప్రారంభించారు. ముందుగా గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి కొంతసేపు వైసీపీ శ్రేణులు క్రికెట్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మాట్లాడుతూ క్రీడల నుంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవచ్చన్నారు. ఐక్యతను చాటే విధంగా క్రీడలు ఉంటాయని, అటువంటి క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని క్రీడాకారులకు సూచించారు. పోటీల నిర్వాహకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి అల్లూరు గ్రామంలో వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ వంటి పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తమ గ్రామంలో జరుగుతున్న క్రీడా పోటీలను విజయవంతం చేస్తున్న క్రీడాకారులకు వారి కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమైన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో భాగంగా 30 జట్లు పాల్గొనడం జరుగుతుందన్నారు. క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మిట్టసల శాంతారావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఎం హరిబాబుతో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం ఉపాస్ హాస్పిటల్ అల్లూరు క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అల్లూరులో వైఎస్ఆర్ పార్టీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఈరోజు మొదలైనాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పోటీలు అన్ని వర్గాలు పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పాల్గొని సంతోషంగా పాల్గొని క్రీడా స్ఫూర్తితోటి పాల్గొంటారని, వారందరినీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, క్రీడలు ఒక మంచి వాతావరణాన్ని నేర్పిస్తాయి. టీం వర్క్ అనేది ఈ ఆడే పిల్లలకి ఒక 11 మంది సభ్యులు గ్రౌండ్లో ఒక కోఆర్డినేషన్ తోటి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఆడే ఆటల్లోంచే రాజకీయాలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్నీ ఒకరే చేద్దామని రాజకీయాల్లో కూడా కొంతమంది అనుకుంటారు. అట్లా కాకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇవన్నీ క్రీడల్లోనే ఆ స్పోర్ట్ స్పిరిట్ వస్తుంది, నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా, ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఆహ్లాద వాతావరణంలో ఆడుకొని సక్సెస్ అవ్వాలి సందర్భంగా తెలియజేస్తారు. ఈ గ్రామంలో జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి దాదాపుగా ఒక 30 టీముల దాకా ఎంట్రీ చేసుకున్నారని తెలిసింది. మీకు 10-15 రోజులు మీరందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి మీరందరూ కూడా మంచి ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మన మండలానికి మంచి పేరు తీసుకొస్తారని ఇక్కడున్న క్రీడాకారులకి, నిర్వాహకులకు కూడా నా యొక్క అభినందనలు, శుభాభినందనలు తెలియపరుచుకుంటూ, మా గ్రామానికి ఇది కొత్త ఏమి కాదు. గత 30 సంవత్సరాలుగా దాదాపు ప్రతి సంవత్సరం అడపా ఒక సంవత్సరం మిగిలిన 2వ సంవత్సరంలో తప్పనిసరిగా ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం మాకు చాలా ఆనవాయితీ. మా పెద్దలు, పూర్వీకులు ఆనాడు 30 సంవత్సరాల నాడు వాలీబాల్, కబడ్డీ, చెడుగుడు మొదలగు
ఈరోజు ఈ క్రికెట్ కూడా చేయటం చాలా అభినందనీయం. మాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆటలు ఐక్యత కొరకు ఉపయోగపడాలని, ఈ ఆటలు అనేవి గ్రామాల మధ్య అలాగే ప్రాంతాల మధ్య ఐక్యతను చాటుతాయని, ఆ చాటే విధంగా మీరందరూ క్రీడాకారులు పయనించాలని కోరుకుంటూ మేము ఏ కార్యక్రమం చేస్తానన్నా మేము ముందుంటాం కానండి. మీరు ఏ కార్యక్రమం కానీ మేము ఉంటామని సపోర్ట్ చేస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలకు అలాగే నాయకులకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి మా క్రీడాకారులు కూడా చాలా సహకరించారు. వాళ్ళు కూడా పాపం లాస్ట్ ఇయర్ పెడదామంటే ఇలాగ వర్షాలు పడి ఆగిపోయింది. ఈ సంవత్సరం కానీ ఖచ్చితంగా మా పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని మా యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు 5 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుబ్బారావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 18న వచ్చిన సమాచారం ఆధారంగా మార్కాపురం పట్టణ ఎస్ఐలు సిబ్బంది మార్కాపురం ఉప తహసీల్దార్ బత్తిన శ్రీనివాసరావుతో కలిసి రాయవరం రైల్వే వంతెన కింద 4 యువకులను పట్టుకొని స్టేషన్కు తరలించామని, విచారణలో బొమ్మిరెడ్డి ఉమామహేశ్వరరెడ్డితో పాటు మన్యం జిల్లాకు చెందిన జెన్నీ రామచందన్, ఒడిశా రాష్ట్రంలోని కోనా గ్రామానికి చెందిన దంబూదల్ హంటల్, కిరంబాకు చెందిన గుంత సురేష్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి రివార్డులు అందజేశారు. మార్కాపూర్ పరిసర ప్రాంతాల్లో గంజా నిర్మూలనకై పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా 8వ తేదీన మనం ఈ గంజాని తీసుకొచ్చి అమ్మే ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మెయిన్ వీళ్ళల్లో ఎవరైతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏందనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెరిఫై చేసి ఈరోజు దానిలో ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒకళ్ళు ఉమామహేశ్వరరెడ్డి, అదేవిధంగా ఇతను వచ్చేసి మార్కాపురం వాస్తవ్యుడు జెన్నీ రామచంద్రం, ఇతను వచ్చేసి దుమ్రిగూడ మండలం మన మన్యం జిల్లా అతను. అదేవిధంగా ఒడిశాకు చెందిన దొంబల్ హంటల్, గుత్తా సురేష్, వీళ్ళు కూడా ఒడిశా రాష్ట్రం. వీళ్ళు అక్కడి నుంచి గంజాయి తీసుకుని వచ్చి మన మార్కాపురం పట్టణంలో అమ్మటానికి, అదేవిధంగా కాలేజీలు కొంతమందిని ఏజెంట్లుగా పెట్టి నమ్మాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా మార్కాపురం డిఎస్పీ గారైన మా నాగరాజు గారి ఆధ్వర్యంలో నేను, మా మార్కాపురం ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదుబాబు, అదేవిధంగా మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకంరావు, అదేవిధంగా మార్కాపురం 2 టౌన్ ఎస్ఐ అయిన రాజమోహన్ రావు, మేమందరం కూడా వెళ్ళి ఈ 4 ముద్దాయిలని మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ గంజాని తరలించినా, లేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా, లేకుంటే వీళ్ళని సేవించినా కూడా చట్టపరంగా నేరము. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మార్కాపురంలో ఉన్నా కూడా ఇంకా కొంతమంది వాళ్ళ మీద కూడా పటిష్ట నిఘా ఉంచి వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను అందరికీ యువతకి, తల్లిదండ్రులకి చెప్పేది, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నది కొంచెం శ్రద్ధగా వాళ్ళ మీద శ్రద్ధ పెడితే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి కొంచెం వాళ్ళ నడవడికని గమనిస్తూ ఉండాలని కోరుకున్నాను. అదేవిధంగా యువత కూడా ఇటువంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఈ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే దానికి ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితం కూడా అన్ని విధాలుగా సామాజికంగా, ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి మార్కాపురంలో ఎవరైనా యువత అటువంటి దారి తప్పినట్లయితే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మార్కాపురం యొక్క పురప్రముఖ సహాయంతో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేసి ఈ గంజా నిర్మూలన కోసం మా గౌరవనీయ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మన స్కూల్స్, కాలేజీస్, అదేవిధంగా ఎక్కడైతే ఐసోలేటెడ్ ఏరియాలు ఉన్నా వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళందరికీ కూడా గంజా వల్ల జరిగే నష్టాలు, దాన్ని తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి క్లియర్గా వాళ్ళకి. టంగుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన స్విమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలు ప్రారంభించారు. చిన్నపాటి పట్టణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించేలా స్విమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన డాక్టర్ అనపర్తి శ్రీనివాసులను మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలు అభినందించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు వైద్యశాల నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో అతిథులు పాల్గొన్నారు. కార్యక్రమంలో బెల్లం జయంత్ బాబు, కామిని విజయ్ కుమార్, చెదలవాడ చంద్రశేఖర్, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు ఉమాపతి, ప్రకాష్ చవల, అనిల్ కుమార్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అంటే అనగా 20 తారీఖు ఏప్రిల్ ఆదివారం టంగుటూరులో మా స్విమ్స్ హాస్పిటల్ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రాంచ్ని ఈ టంగుటూరు పట్టణంలో మేము ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న పల్లెలకి సంబంధించిన పేద ప్రజలకి ముఖ్యంగా వైద్య సహాయాన్ని అతి తక్కువ ఖర్చులో అందించాలన్న ఉద్దేశంతో టంగుటూరులో స్విమ్స్ హాస్పిటల్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవాన్ని చేసింది మంత్రివర్యులు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే మన యువ నాయకులు ప్రముఖులు మన దామచర్ల సత్య గారు ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఈ హాస్పిటల్లో అన్ని జబ్బులకు సంబంధించిన ట్రీట్మెంట్ జరుగుతుంది. భవిష్యత్తులో అవసరానికి కొద్ది ఇక్కడ స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అంటే గుండె, తల నరాలు, న్యూరాలజీ, గ్యాస్ట్రోకు సంబంధించిన గ్యాస్కి సంబంధించినవి కానీ, ఎముకలకు సంబంధించినవి కానివ్వండి, లేడీస్కి సంబంధించిన గైనకాలజీకి సంబంధించిన స్పెషాలిటీస్ కానివ్వండి, పిల్లల స్పెషాలిటీసు, కంటి వైద్యం కానివ్వండి, ఏదైనా చెవి, అన్ని స్పెషాలిటీసు ఇక్కడికి వారం వారం ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా వైద్య సేవలు అందించాలనే ఆలోచన కూడా ఉందండి. అలాగే మాకు ఒంగోలులో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. ఆ ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. ముఖ్యంగా ఇక్కడ టంగుటూరులో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్న ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా పేద ప్రజలకి వైద్య సేవలు మరింత అందుబాటులో తీసుకురావాలి అతి తక్కువ ఖర్చులో. అలాగే ఏదైనా సీరియస్ వ్యాధులు వచ్చినప్పుడు చాలామంది పేద ప్రజలు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దానికి సపోర్ట్గా మాకు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడ అతి తక్కువ ఖర్చుతోటి వైద్యాన్ని అందించడం జరుగుతుంది. అలాగే అతి పేదవారికి, అలాగే ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సేవలు, ఉచిత ఆరోగ్య సేవలు కార్డు ఉన్న వాళ్ళకి 15 రకాల స్పెషాలిటీస్ సంబంధించిన ఉచిత వైద్య సేవలు మన ఉపాస్ సూపర్ స్పెషాలిటీకి అనుబంధంగా ఉన్న ఉపాస్ హార్ట్ కేర్, అంటే పాత రోజుల్లో రాజమ్మ గారి హాస్పిటల్ అనేవాళ్ళు సంతపేటలో, అక్కడ ఉపాస్ హార్ట్ కేర్ అనే సెంటర్ ఉంది. అక్కడ మొత్తం 15 రకాల స్పెషాలిటీ సంబంధించిన అన్నీ కూడా ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ భరోసా ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తాం మా ద్వారా. సో తద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకి ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఆర్థికంగా వైద్యానికి నోచుకోలేని వాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తోడ్పాటుగా ఉండాలని, సపోర్ట్గా ఉండాలని ఇక్కడ ఈ టంగుటూరులో
ఒంటరి మహిళలు కనిపిస్తే వారి మెడల్లో బంగారం గొలుసులు తెంపుకుపోవడం ఒక ఎత్తైతే పారిపోవటానికి బైక్పై రెడీగా ఉండడం మరో ఎత్తు. ఇద్దరూ జత కలిసి కొరసిపాడు మండలం మేదరమిట్ల తిమ్మన్నపాలెం గ్రామాల్లో మహిళల మెడలో గొలుసు మోటార్ సైకిల్ను చోరీ చేశారు. మేదరమిట్ల పోలీసు స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మహమ్మద్ మొయిన్ వివరాలు వెల్లడించారు. చోరీలకు పాల్పడిన నిందితులను మేదరమిట్లలోని వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహమ్మద్ మెయిన్ తెలిపారు. నిందితులు కొత్తపట్నం మండలానికి చెందిన దర్శనాల ఏడుకొండలు షేక్ షహీర్లు. వీరిపై ప్రకాశం జిల్లాలో పాత కేసులు ఉన్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 126 గ్రాముల 5 బంగారు ఆభరణాలను 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సిఐ మల్లికార్జునరావు నేతృత్వంలో ఎస్ఐలు మహమ్మద్ రఫీ, సురేష్, వినోద్లు తమ సిబ్బందితో నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. 19/4/2025 మనకి మేదరమెట్ల వై జంక్షన్ దగ్గర ఈ ఇద్దరు ముద్దాయిలు మళ్ళీ మోటార్ బైక్ మీద మన మేదరమెట్ల వైపు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మన అద్దంకి రూరల్ సిఐ గారు మల్లికార్జున గారు, అట్లాగే మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ, కొలిసపాడు ఎస్ఐ సురేష్ గారు, అట్లాగే జేపొంగలూరు ఎస్ఐ వినోద్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ టీము అంటే ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా సూపర్విజన్లో వీళ్ళు గత కొంతకాలం దాదాపు 20 days నుంచి ఇదే కేసు మీద వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. గత అద్దంకి రూరల్ సిఐ గారు, తర్వాత మేదరమెట్ల ఎస్ఐ గారు, మన జేపొంగలూరు ఎస్ఐ అండ్ కొలిసపాడు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా తిరుగుతూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళు 2024 సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 6వ నెలలో మన మేదరమెట్లలో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాన్ని కూడా ఒప్పుకున్నారు వాళ్ళు, అది కూడా చేసింది వీళ్ళే. అట్లాగే 1వ తేదీన ఈ నెల 1వ తేదీన జరిగిన 2 చైన్ స్నాచింగ్స్ని వీళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఒంగోలు తాలూకా పరిధిలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లాగే కొనకొండమిట్ల పరిధిలో కూడా జరిగిన ఒక చైన్ స్నాచింగ్ కూడా ఒప్పుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా వచ్చి ఎక్కడెక్కడైతే ఒంటరి వృద్ధ మహిళలు ఉంటారో వాళ్ళని రెక్కి చేసుకోవడానికి వస్తున్నట్టుగా వచ్చి మేదరమెట్లలో ఒక మోటార్ బైక్ యమహా FZ మోటార్ బైక్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇది సింగరాయకొండ వాళ్ళకి సంబంధించిన ఆయన వేరే పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు బైక్ పార్క్ చేసి ఉన్నారు. బైక్ పార్క్ చేసి ఆయన పనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ బైక్ని దొంగతనం చేసి ఆ బైక్ మీద ఈ అఫెన్స్లు చేయడం జరిగింది. ఈ ముద్దాయిల దగ్గర నుంచి ఆ 2 యమహా FZ మోటార్ సైకిల్, అట్లాగే యమహా MT మోటార్ సైకిల్ని కూడా మనం రికవరీ చేసాం, బయట ఉన్నాయి. అట్లాగే ఈ 5 కేసుల్లో కూడా అంటే మేదరమెట్లకు సంబంధించిన 3 చైన్లు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 చైను, అట్లాగే కొనకొండమిట్ల పరిధిలో చేసిన ఈ చైన్స్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని అంటే దాదాపు 126 గ్రాములు మొత్తం కలిపి 5 చైన్లు, 126 గ్రాముల బంగారు ఆభరణాలు. వీళ్ళు దొంగిలించిన సొత్తుని బజాజ్ ఫైనాన్స్ అట్లాగే ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టుకోవడం అంటే తాకట్టు పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. వీళ్ళని కనుక మనం పట్టుకోకపోతే వీళ్ళు దాదాపు అద్దంకి, ముక్కవరం, మాత్తూరు, మేదరమెట్ల, ఒంగోలులో ఈ ప్లాన్ చేసుకుని ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ రెక్కి కూడా చేసుకోవడం జరిగింది. ఈ ఏరియాలో కొన్ని గృహాలను గుర్తించారు వీళ్ళు. ఇక్కడ కూడా వీళ్ళు నెక్స్ట్ అఫెన్స్లు చేయాలని ప్లాన్ చేసుకుని ఉన్నారు. ఈరోజు కనుక వీళ్ళు దొరకకపోతే కంటిన్యూస్గా ఈ అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అలాంటి బ్యాచ్ని మన అద్దంకి రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐ వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఏడుకొండల అనే అతనికి గతంలో చీమగుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, అట్లాగే కంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు ఉన్నాయి. ఈ దర్శనాల ఏడుకొండ అతని పేరు, ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. అట్లాగే షేక్ ఆషిద్, ఇతనికి కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వీళ్ళు కూడా అక్కడ వాంటెడ్ క్రిమినల్స్. ఈ ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాలో వాంటెడ్ క్రిమినల్స్. వీళ్ళని సమర్థవంతంగా పట్టుకొని ఈ కేసులు రికవరీ చేసిన. మార్కాపురం మండలం గోగులదిన్నె గ్రామంలో జరిగిన ఎల్లమ్మ తల్లి గుడి ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
కంభం సెంటర్లోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ప్రధాన మందిరంలో జాన్ కెన్నడీ దైవ సందేశం అందజేశారు. మనుషుల పాపాలను కడిగేందుకు ప్రభువు శిలువపై మరణం పొంది 3వ రోజు తిరిగి లేచారన్నారు. అటువంటి గొప్ప దేవుని మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఇతరుల పట్ల ప్రేమతో మెలగాలని తెలిపారు. పెద్ద ఎత్తున సంఘస్థులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా విశ్వాసకులకు బైబిల్స్ పంపిణీ చేశారు. సంఘ కమిటీ ట్రెజరీ యాదాల రాజశేఖర్, చైర్మన్ కె పద్మా జోషి, ట్రెజరర్ జి జగజ్జీవన్ రావు, పాస్టర్ వి సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నీవు మాత్రమే మహిమ తండ్రి. నిలవబడినటువంటి సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి, సంఘ పని వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో ఎగ్జిక్యూటివ్ కమిటీని మీరు ఎంతగానో దీవించడం నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా సంఘ సెక్రటరీ గారు, యాదాల రాజశేఖర్ గారు, పద్మాజోషి గారు చైర్మన్ గారు, అదేవిధంగా గంగవరపు జగజ్జీవన్ రావు గారు ట్రెజరర్ గారు, మరియు కమిటీ సభ్యులందరూ ప్రభావ శ్రీ పి సుధీర్ కుమార్ గారు, రేచల్ స్వరూప్ గారు, సాల్మన్ రాజు గారు, సంతోష్ బాబు గారు, వందనం గారు, మనోజ్ కుమార్ గారు, ధరాడు మోహస్ గారు, తోట కుమార్ గారు, జయప్రద గారు, రంజితం గారు, అదేవిధంగా సంఘ సేవకులు, సంఘ పరివారు, బైబిల్స్ని అందరిని బట్టి మేము స్తోత్రములు చెల్లించున్నాం ప్రభావ. ప్రత్యేకంగా మా కమిటీని ఈ 40 దినముల యొక్క మహిమ కలిగిన పరిచర్యలో బలమైన సాధనములుగా మీరు వాడుతున్నాం. దానికి ఇచ్చినటువంటి ఐక్యతను బట్టి, సమాధానాన్ని బట్టి, ఏక మనస్సును బట్టి మేము స్తోత్రములు. పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని మీరు అనుగ్రహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలో ప్రభుత్వ బద్రిల ఆశ్రమంలో టీడీపీ నాయకులు ఎస్జీబీ ఎంఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమంలో జన్మదిన కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, టీడీపీ నాయకులు, ట్రస్ట్ చైర్మన్ బోడా రామకృష్ణ యాదవ్, ఏడుకొండలు సుబ్బయ్య, హరిబాబు, కొండరాజు, బంకా చిరంజీవి, చల్లా శ్రీను సుబ్రహ్మణ్యం, నల్లూరి రవి, ద్రావిడ కృష్ణారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశ ముద్దుబిడ్డ, విజనరీ లీడర్, సమాజాన్ని ఒక 50 ఏళ్ల ముందు చూపుతూ ఊహించి పరిపాలన చేసే పరిపాలన దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం. ప్రత్యేకించి వజ్రోత్సవం జరుపుకునేటువంటి జన్మదిన కార్యక్రమం 75 వసంతాలు పూర్తి చేసుకొని ఇవాళ 75 సంవత్సరంలో అడుగుపెట్టి ఆయన వజ్రోత్సవాన్ని చేసుకున్న సందర్భం. అలాంటి మహనీయుడికి ఈరోజు బదిర్ల పాఠశాలలో ఆయన జన్మదిన కార్యక్రమం జరుపుకునే క్రమంలో ప్రత్యేకించి బోడ రామకృష్ణ యాదవ్ ఆయనది కూడా ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమం. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం రోజే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెళ్ళూరు గ్రామ వాసి బోడ రామకృష్ణ యాదవ్ గారి జన్మదినం. ఆ సందర్భంగా ఇక్కడ బదిర్ల పాఠశాలలో పిల్లలకి బట్టలు అదేవిధంగా పండ్లు పంపిణీ చేయటం, ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు జరుపుకుంటూ భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేయడానికి వారికి అన్ని రకాల శక్తియుక్తులు, అన్ని రకాల సామర్థ్యం ఇవ్వాలని దేవుని కోరుకుంటూ మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులైన నోక్సాని బాలాజీ కార్పొరేషన్ చైర్మన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోక్సాని బాలాజీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లే మా నాయకుడు రామచర్ల జనార్దన్ గారు ఆయన ఆశయాలతో, ఆయన అడుగుజాడలతో ఆయన ముందుకెళ్తూ అట్నే మా పెద్ద ఆయన మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకొస్తూ మన ముందు తరాలకి ముందు ఆలోచన ముందు బాట వేస్తూ ఇలాంటి నాయకుడు మన దొరకడం చాలా ఆనందకరం. ఆ అదృష్టం కూడా ఇలాంటి భవిష్యత్తు ముందు తర పిల్లలకి భవిష్యత్తుకి దొరకడం ఆనందం. మన బదిలీ పాఠశాలలో పిల్లకాయలకి బట్టలు, పళ్ళు, స్వీట్స్ పంపడం జరిగింది మా పుట్టినరోజు సందర్భంగా. అద్దంకి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ విచ్చేసి పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ నారా చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అద్దంకి పట్టణంలో రాజీవ్ కాలనీలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. యువ నాయకుడు హర్షవర్ధన్ అద్దంకి వస్తున్నారని తెలుసుకుని ప్రజలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకుని ఆయన్ను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు వార్డు కౌన్సిలర్లు పాల్గొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్రా సురేష్ అని ఈస్టర్ పండుగను పురస్కరించుకుని జేఎంబీ చర్చిలో ప్రభువు పునరుద్ధానం సందర్భంగా క్రైస్తవ సోదరులు ప్రార్థనలో పాల్గొన్నారు. జేఎంబీ చర్చ్ సహాయ పాస్టర్ డి ఆషర్ పాల్ దేవుని పునరుద్ధానం గురించి వివరించారు. కార్యక్రమంలో సెక్రటరీ డి ఆశీర్వాదం, ట్రెజరర్ సత్యకుమారి, గ్లాడిస్టన్ కమిటీ మెంబర్స్ సుమతి, పవిత్రన్, చిరంజీవి, ప్రమోద్, జాన్సన్, శ్రీలత, ఎర్జీరా,
వినయ్ కుమార్, ప్రసాద్, రేచల్, సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. యేసయ్యా నీ ఆత్మ చేతను నింపు ప్రభువా అని నీవు యేసయ్య అడగగలిగితే యేసయ్య నీకు కూడా పంపిస్తాడు. అడిగే ప్రతి వారికి ఇస్తాను యేసయ్య. మీరు అడగండి, నేను కొంతమందికే ఇస్తా. ఒక్కసారి యేసయ్య చెప్పాలా? మనం కొన్నిసార్లు కొన్ని సెలెక్టెడ్ పీపుల్కి ఇస్తాం, కొంతమందికే ఇస్తాం. కొంతమంది వచ్చి అడిగినా కూడా మనం ఇయ్యం. కొన్నిసార్లు మనకు అట్లా ఉంటుంది. There will be an inner circle also. కొన్నిసార్లు మనకు కూడా ఎట్లుంటుందంటే there will be an inner circle. మనం వీళ్ళకి ఇస్తే చాలు అని అంటారు. కొన్నిసార్లు పండుగలప్పుడు కొంతమంది బట్టలు ఇస్తారు. ఎంతమందికి ఇస్తారంటే కొంత ఇన్నర్ సర్కిల్, ఒక 10 మందికి ఇద్దామంటే ఈ సెలెక్ట్ పీపుల్. కానీ యేసయ్య అట్లా ఈజ్ ఎ జనరస్ గాడ్. అడిగితే అడిగే ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్నాడు, అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తా. ఆయన కుమ్మరింపు ఇచ్చేశాడు. మనం ఆత్మచేత నింపబడి ముందుకు సాగాలి అంటే ప్రభువుని అడగాలి. మనం ఎందుకో చెప్పడం చెప్పలేకపోతున్నాం సువార్తను. ఎందుకు? ఆయన సెలవిచ్చాడు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేసి సెలవిచ్చాడు. మీరు శక్తి నొందిన తర్వాత యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు వెళ్ళి ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఒంగోలులోని పలు క్రైస్తవ సంఘాల యువత యేసు పునరుద్ధానుడైన సందర్భంగా పెద్ద ఎత్తున పురవీధుల్లో బాణాసంచా కాలుస్తూ ప్రదర్శన నిర్వహించారు. క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డే న్యూస్లో నేటి మాట. చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. డే న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డే న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.